బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆదేశం మేరకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తర్వాత తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ అయిన మధుసూదనాచారి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ బసవ తారక నగర్ గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక బసవ తారక నగర్ కు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లు ఏ రకంగా పేదల జీవితాలను ఛిద్రం చేస్తూ వాళ్ల ఇళ్లను కూల్చివేస్తూ దాష్టికానికి పాల్పడుతున్నారో మా కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ అక్కడ కూలిపోయిన ఇళ్లు, కూలిపోయిన చర్చు, కూలిపోయిన గుడి మొత్తం సర్వనాశనం అయిపోయి రోడ్ల మీద అన్నమో రామచంద్ర అని ఉన్నటువంటి ఒక అనేక మంది మహిళలు, పేదలు, రెక్కాడితే డొక్కాడనటువంటి ఒక పేదలు ఇవాళ ఇక్కడ కనబడ్డారు. కళ్లల్లో నుంచి మాకు నీళ్లు వస్తా ఉన్నాయి. నగర నడిబొడ్డున రౌడీగాళ్లు కొంతమంది హిజ్రాలను మేం సుప్రీంకోర్టులో కేసును గెలిచినాము అని చెప్పని ఫేక్ డాక్యుమెంట్లు పట్టుకొచ్చి ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ఈ అమాయకులైనటువంటి ఒక మహిళలను, పేదలను బెదిరించి ఇళ్లు కూల్చివేయటం ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి గారు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వ భూమి. నువ్వు 2021లో ఇదే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినాడు. వాళ్లకు అండగా ఉంటా, నేను ఆశ్వాసన ఇస్తున్నాను, నేను అధికారంలోకి రాగానే పట్టాలు ఇస్తా అన్నటువంటి ఒక పెద్ద మనిషి వాళ్ళ పట్టపగ్గాలు లేకుండా రౌడీలను పంపించి వాళ్ళ కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లు వాళ్ళ ఇండ్లను కూలుస్తుంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రం పళ్ళు దవ్వుతుందా? ఈ దాష్టికానికి ఆద్యులు ఎవరు అని చెప్పని వాళ్ళ మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చినారు, కానీ పేదవాడ ఇండ్లు కూల్చివేస్తూ ఇవాళ చెప్తా ఉంటే విధవరాళ్లు, భర్తను కోల్పోయిన వాళ్ళు, వితంతువులు, విధవరాళ్లు, ఇట్లా అనేక మంది పేదవాళ్లు రెక్కాడితే డొక్కాడిన ఒక పేదవాళ్ల ఇండ్లు లాక్కుంటా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేం పాలన అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటి. రెండవది, ఎవడా ప్రైవేట్ బ్రోకర్ గాళ్లు, మా రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లు దొంగ డాక్యుమెంట్లు పట్టుకొచ్చేసి ప్రభుత్వ భూమిని మా భూమి అని చెప్పని వాళ్ళ బారాఖూన్ మాఫ్ అన్నట్టుగా ఎట్లా క్లెయిమ్ చేస్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పళ్ళు తవ్వుతా ఉన్నారా? ఈ రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లతో కుమ్మక్కైనరా అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పెద్దలు మధుసూదనాచారి గారు ఇంకా ఎలాబరేట్ గా మాట్లాడతారు, కానీ ఒకటే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. బసవ తారక నగర్ లో ఉన్నటువంటి ఈ పేదల పక్షాన రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా న్యాయపరమైన పోరాటమైనా సరే, లేదు క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమమైనా సరే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తప్పనిసరిగా మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటామమ్మా.